చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క మహాప్రేమలో మరి మాసము ముగియటానికి కేవలం ఇంకా 2 రోజులు ఉన్నాయి. మనము 25వ తారీఖు శనివారము దేవుడు ఎన్నుకున్న వారి గురించి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. నోవహు గురించి, అబ్రహాము, అలాగే మనలను, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఎఫ్రాయిము, దావీదు, యోబు, దానియేలు వీళ్ళందరినీ దేవుడు ఎన్నుకొని తన పనిని చేశాడు. అంతేకాదు వారి ద్వారా ఆయన మహిమ పొందాడు. అంటే వాళ్ళకు పెట్టిన కష్టాల్లో వాళ్ళ దేవుని యొక్క శక్తిని చూపించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈరోజు కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. దేవుడు అననీయతో చెప్తున్నాడు, అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఎన్నుకున్న వారిలో కొత్త నిబంధనలో మనము పౌలుని కూడా చూస్తూ ఉన్నాం. శిష్యులు కూడా ఉన్నారనుకోండి. ఆ మాట ప్రకారంగా 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం దాకా ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో రాశాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. పేతురుని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పేతురు విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు? వాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ బండ మీద నీ సంఘాన్ని కడతా. కాబట్టి పేతురుకి ఇచ్చినటువంటి పిలుపు లేకపోతే ఎన్నుకున్న విధానం ఏంటంటే, ఆయన బండ మీద నేను సంఘాన్ని కడతాను, నువ్వు నా పని చేయమని చెప్పాడు. ఈ మాటలు మీకు యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయంలో దేవుడు 3 సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నావని అంటే ప్రేమిస్తున్నానని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా యొక్క సంఘాన్ని కాయుము అని చెప్పాడు. ఒక పనిని అప్పచెప్పాడు, అంటే ఎన్నుకున్నాడు ఈ పని చేయమని. అలాగే మనం చూసినట్లయితే దొంగను కూడా దేవుడు పిలిచాడు. ఎవరతను? ఇస్కరియోతు యోధా, అతన్ని కూడా దేవుడు పిలిచాడు శిష్యునికం చేయటానికి. అయితే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులరా, అతను దొంగ అవుతాడని మనము మొదట్లో అనుకోలేదు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు, కానీ అతను దొంగ అవుతాడని లేదు. అయితే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, మరి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, 12వ అధ్యాయము 6వ వచనములో అతడు కాబట్టి వాడు ఎవరై ఉన్నాడో చెప్పాడు దేవుడు. వాడిని పిలిచినప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు అతన్ని కూడా, ఏది తన పని చేయటానికి. కానీ అతను దొంగగా ఉండి చనిపోయినట్టుగా మనకి కనపడుతుంది బైబిల్లో. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం చూద్దాం ప్రియులరా. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. కాబట్టి మరియను ఎన్నుకున్నాడు దేవుడు. ఏమని? ఆమె దగ్గర దేవుడి దగ్గర ఉండి పరిచర్య చేస్తూ వాక్యం వినేటట్టుగా. నిజంగా ఆ భక్తే వాళ్ళ తమ్ముడిని బతికించిందని చెప్పచ్చు. అలాగే తిమోతిని కూడా ఎన్నుకున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి జత పనివాడిగా పని చేయటానికి ఎన్నుకున్నారు. తెస్సలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కూడా. తెస్సలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవరినో కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త
సువార్త విషయంలో దేవుని పరిచారకుడు ఆయన ఒక పరిచారకుడిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. మరి ఎందుకంటే కొన్ని బాధలు, కష్టాలు, శ్రమలు వస్తూ ఉంటాయి. వాటన్నింటిలో నుంచి మిమ్మల్ని ఆదరించడానికి అతన్ని నేను పంపిస్తున్నానని చెప్తా ఉన్నాడు. అలాగే రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. ఫీబే అనే అమ్మాయిని ఎన్నుకున్నారు, సంఘ పరిచారం చేయటానికి ఎన్నుకున్నారు. యూదాపత్రిక 11వ వచనం. యూదాపత్రిక 11వ వచనం. బిలాము బిలాము కూడా దేవుడు చేత ఎన్నిక చేయబడి ప్రవక్తగా ఉంటూ ఉన్నటువంటి వాడు, ఎన్నిక చేయబడిన వాడు. కానీ అతను ఏ త్రోవలోకి వెళ్ళాడట? తప్పు త్రోవలోకి వెళ్ళాడు. కాబట్టి 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 15, 16 వచనాల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. కాబట్టి బిలాము ప్రవక్తే కానీ తోవ తప్పిపోయినటువంటి ప్రవక్త, పడిపోయిన ప్రవక్త అని చెప్పాలి. మరి చాలామంది బైబిల్లో పడిపోయిన వారు ఉన్నారు, అలాగే తిరిగి లేచిన వారు ఉన్నారు, అలాగే దేవుని గణపరిచిన వారు ఉన్నారు. ఇప్పుడు పేతురులాగా, పేతురు పడిపోయాడు ఒకప్పుడు. దేవుడైతే అతని బండ మీద సంఘం కడతానని చెప్తే అతను జారిపోయాడు. పేతురు 7 తప్పులు చేశాడు. అలాగే సొలొమోను 7 తప్పులు చేశాడు. మోషే కూడా తప్పులు చేశాడు. దావీదు తప్పులు చేశాడు. పౌలు కూడా తప్పులు చేశాడు. ఎంత సహోదర ప్రేమ అనే మాట వాడినా బైబిల్లో మరి అపోస్తలుడైన పౌలుని మరి ఈ యొక్క శిష్యుల దగ్గరికి జతపరిచింది బర్నబా. అయితే బర్నబాని విడిచిపెట్టి అతను వేరైపోతున్నట్టుగా బైబిల్లో మనకు కనపడతారు. తప్పులు కొంతమంది చేస్తారు, అయితే కొంతమంది దేవుని కొరకు ప్రయాసపడుతూ చివరికి మరలా సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. రోమాపత్రికలో 16వ అధ్యాయంలో 3-4 వచనాల్లో దేవుని ప్రాణం పెట్టేంతగా పరిచర్య చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరంటండి వీళ్ళు? అకుల, ప్రిస్కిల్లాలు పరిచారకులు. ఎంతో సహాయం చేశారు. అతను మరి అకుల, ప్రిస్కిల్లా, పౌలు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు గుడారాలు కుట్టేవాళ్ళే, ఈయన గుడారాలు కుట్టేవాళ్ళే. ఆ గుడారాలు కుట్టుకుంటూ అమ్ముకుంటూ వచ్చినటువంటి డబ్బుతోనే స్వార్థ చేశారు వాళ్ళు. కాబట్టి ఈరోజేమో పోయిన చోటల్లో పువ్వ కావాలి, లేకపోతే డబ్బు కావాలి. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు. ఒక ఆయన నడిచిపోతా ఉన్నాడంట. ఆ యొక్క ఇంటి వారు అన్నారంట, అయ్యా మా ఇంట్లో ఒక పాత వెహికల్ ఉంది, కావాలంటే తీసుకెళ్ళండి అన్నారంట. కాబట్టి ఆ బండి తీసుకొని వెళ్తానికి అతను ఇష్టపడలేదు. ఎందుకంటే అయ్యా ఈ బండి మరి పాతది అంటున్నారు, రిపేర్ అంత అవుతుందో నాకు తెలియదు, మరి దానికి పెట్రోల్ పోయాలి మళ్ళా, మరి నాకు వచ్చేది కొంచెం కాబట్టి నాకు కష్టమైపోద్ది అని అంటే ఆయన అన్నాడంట, నేను రోజుకు ఒక 100 రూపాయలు నీకు ఇస్తాను మరి పెట్రోల్ కోసం నువ్వు తిరగటానికి అని చెప్పాడట. అలాగే మరి రిపేర్కి ఎంతైనా సరే నేను ఇస్తాను, తీసుకెళ్ళమన్నాడంట. సరే అప్పుడు సంతోషంగా అతను తీసుకుపోయాడు. అప్పటిదాకా కాలినడకని తిరిగి అతను, సైకిల్ కూడా లేని అతను ఇప్పుడు ఒక చిన్న బండి, టీవీఎస్ ఎక్సెల్ బండి ఇచ్చారు, అది వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఎలాగా చేస్తున్నావా అని అంటే, దేవుడు కృపండి, నేను ఎవరినే అడగలేదు, ఆయనే అడిగాడు తీసుకోమని. అలాగే మరీదాస్ నాకు బ్రదర్ నాకు తెలుసు, అతను కూడా ఒక చిన్న పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే నెల్లూరులో ఉన్నటువంటి ఒక సేవకుడు ఎప్పుడో మీటింగ్స్ కోసం వచ్చినప్పుడు మరి ప్రార్థన చేయమని అడిగాడట. ఈయన కూడా అడిగితే సరే మరి ఎలాగా వచ్చావు అది ఇది అడిగితే మామూలు చెప్పాడట. అయితే నా దగ్గర ఒక కారు ఉంది, పాత కారు కావాలంటే తీసుకోమన్నాడు.
అతనికి డ్రైవింగ్ రాదు, కారు ఇది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, డ్రైవింగ్ రాదు. కొన్నాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకున్నాడు పిల్ల. అయితే మరి కారు వేసుకొని రావేమయ్యానంటే ఎక్కడొస్తాం సార్, బండి వేసుకొని అయితే 40 కిలోమీటర్లు తిరగచ్చు 100 రూపాయలకి, దానికి 40 కిలోమీటర్లు తిరగాలంటే మనం దానికి పోయాల్సి వస్తూ ఉంది అని చెప్పేసి ఆయన చెప్తాం. ఎందుకంటే అది పాత కారు కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది, కనీసం 4-5 లీటర్లు పడతాం. కాబట్టి చాలామంది ఏంటంటే మనము వస్తువులు ఉంటాయి కానీ వాటిని వాడుకోలేము. దేవుడి ప్రేమ ఎంత ఉంటే అంతగా మనము పని చేయగలుగుతాం. అయితే ఇక్కడ అకుల ప్రిస్కిలాలు పౌలుతో పాటుగా పని చేస్తూ వాళ్ళు సువార్త చేశారు. అలాగే ఎన్నుకున్నాడు దేవుడు. రోమాపత్రికలోని 16:12 చూడండి. 16వ అధ్యాయం 12వ వచనంలో పెర్సిస్ అనే అమ్మాయి కనపడతా ఉంది. ఇక్కడ ఏం చేస్తుందంట ఆమె? ప్రయాసపడేటువంటి అమ్మాయి. ఎన్నుకున్నారు ఆ అమ్మాయిని పనిచేయడానికి, బహుగా ప్రయాసపడుద్దంట. కొంతమంది సంఘాల్లో ఎన్నిక కాబడిన వారు తమకిచ్చిన పనిని చాలా నమ్మకంగా చేస్తారు, కొంతమంది ఏమో నిర్లక్ష్యంగా చేస్తారు. నిర్లక్ష్యంగా చేసిన వాళ్ళకేమో దేవుడి ఆశీర్వాదాలు వెనక్కిపోతాయి, నమ్మకంగా ఉన్న వాళ్ళకి మెండైన దీవెనలు అని దేవుడు వాక్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఒక ఈ అమ్మాయి యాయేలు అనే అమ్మాయి, ఈ అమ్మాయి దేవుడు ఎన్నుకున్నాడు. 5వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 24వ వచనం. అందరిలో దీవెన పొందింది, చాలా మంచి పరిచర్య చేసింది అమ్మాయి. దేవుని యొక్క మహాకృపలో ఇలాగా పరిచర్య చేసేవాళ్ళు బైబిల్లో చాలామంది మనకు కనబడతారు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, అలాగే ఎన్నిక చేయబడిన వారు బైబిల్లో చాలామంది. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు నెహమ్యాని ఎన్నుకొని మందిరం కట్టించుకున్నాడు, అంటే గోడలు. ఇతడు విజ్ఞాపనకర్త, దేవుడి దగ్గర అడిగి మరి ఆ యొక్క పని చేశాడు. దేవుడు ఆయన పని చేయడానికి దేవుడు అతన్ని అనుమతి ఇచ్చాడు. రాజుగారికి కూడా కటాక్షము కలగజేశాడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, ఇతను విలాప ప్రవక్త అంటారు. ఇతన్ని ఎన్నుకున్నాడు. మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏమనంటే, నేను బాలుడినే అంటాడు ఇర్మియా. కాదు, నేను నిన్ను ఎన్నుకున్నాను, తల్లి గర్భంలో నువ్వు రూపొందించక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను అని ప్రభువారు ఇర్మియాతో మాట్లాడి. చదవండి. చూసారా, ఎప్పుడో ఎన్నుకున్నాడంట, పుట్టక ముందే. మరి ఇతని ద్వారా ఏమన్నా మేలు జరిగిందా అంటే, ఇతను సువార్త చేశాడు కానీ ఏ ఒక్క వ్యక్తిని రక్షించలేదు, దేశం కూడా రక్షణ పొందలేదు. మరి ఇతని టైంలోనే వాళ్ళు సరిగా నడవకపోవటం, ఇతను చెప్పటం, మరి దాని గురించి ప్రవచనం చెప్పటం, 70 సంవత్సరాలు వాళ్ళు మరి బానిసగా వెళ్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఇతని యొక్క విలాప ప్రవక్త ఇతను. మరి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో హిజ్కియా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ యథార్థ హృదయంతో నడిచాడు. పడిపోయిన పాడైపోయిన మందిరాన్ని బాగు చేసి మరి మరలా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చాడు హిజ్కియా. వాడుకున్నాడు దేవుడు హిజ్కియాని. మరి చచ్చిపోవలసిన వ్యక్తిని కూడా దేవుడు వాడుకుని పని చేయించుకున్నటువంటి దేవుడైన ఆలోచించాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో గిద్యోను కనబడతాడు.
కాబట్టి దేవుడు దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ మరి తనని వాడుకోవాలని అలాగా ఆ విషయం అంతా దాంట్లో రాసి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. తర్వాత అతను వాడబడ్డాడు దేవుడికి. అయితే పడిపోయాడు అనుకోండి, తర్వాత అది వేరే విషయం. మొదట మాత్రం వాడబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు, అతన్ని పిలిచాడు. వచ్చాలి ఏంటి, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. మత్తయి సువార్త 11:11 చూడండి. మత్తయి సువార్త 11:11 యోహాను గురించి రాయబడతా ఉంది. స్త్రీలు కన్నవారిలో గొప్పవాడు. కాబట్టి యోహాను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దేవుడి యొక్క రాకడని సరళం చేయటానికి ఎన్నుకున్నాడు. వచ్చి తర్వాత ఆయన సరళం చేశాడు. చేసిన తర్వాత ప్రభువారు, ఆయన పుట్టిన 6 నెలలకి ప్రభువారు పుట్టారు. ఆయన అరణ్యంలో కేకలు వేస్తూ మార్గాన్ని తెరిచాడు. బాప్తిజం కూడా స్టార్ట్ చేసింది యోహానే. బాప్తిజం కార్యక్రమం స్టార్ట్ చేసింది కూడా యోహాను. అందుకని అతను ఏమంటారంటే బాప్తిజం ఇచ్చు యోహాను అంటారు. ప్రియులరా, లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనంలో 7వ అధ్యాయం 9వ వచనంలో శతాధిపతిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇతను పనితనం ఏంటి అంటే గొప్ప విశ్వాసాన్ని కనపరిచేవాడు. తన గొప్పతనాన్ని, యేసు ప్రభు గొప్పతనాన్ని మరి అతని ద్వారా కూడా బయలుపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం కనాను స్త్రీ కనపడతా ఉంది. ఈమెను బట్టి కూడా దేవుడు కనపరచబడ్డాడు. ఆమెను వాడుకున్నట్టుగా కనపడుతుంది ఈ వాక్యంలో. 22వ వచనం. 28వ వచనం చూడండి. కాబట్టి ఇందాక మనం చూసినటువంటి శతాధిపతి విశ్వాసము గొప్పదే, ఈమె విశ్వాసము గొప్పదే. మరి మన విశ్వాసం ఎంతో గొప్పదో. నిన్నెలా వాడుకుంటున్నాడు దేవుడు, నిన్నెలా పిలిచాడు దేవుడు. ఏ పనికి? అన్ని పనులు మనం చేయలేమండి. పాటలు పాడటం ఒకళ్ళకి, అలాగే వాక్యం చెప్పేవాడు ఒకటి, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావచ్చు, హీలింగ్ పవర్ దేవుడు ఇవ్వచ్చు, స్వస్థతవరం, దయ్యముల మీద అధికారం ఇవ్వచ్చు, పరిచర్య అంటే ఊడుస్తూ తుడుస్తూ అన్నావలే మరి పరిచర్య చేసే వ్యక్తిగా ఉంచవచ్చు. అలాగా మరి రాజుగా ఎన్నుకోవచ్చు దేవుడు, దావీదుని ఎన్నుకున్నట్టుగా, అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నట్టుగా పరిచారం చేసే వ్యక్తిగా ఏదో ఒక పరిచర్య దేవుడు నిన్ను పిలిచి ఎన్నుకోవచ్చు. అయితే నువ్వు దేవుడిని ఇష్టంగా లోబడితే మాత్రమే ఆ పనులు జరుగుతాయి. లేదంటే ఒక నార్మల్ విశ్వాసిగా నువ్వు వస్తూ పోతూ ఉంటావు తప్ప నీ వల్ల సంఘానికి ఏం ప్రయోజనం ఉండదు. సువార్త కూడా నీ వల్ల ఏమి స్ప్రెడ్ అవ్వట్లేదు. ఒక కరపత్రం పంచవు, లేదా ఒక సువార్త చెప్పవు, ఒక సాక్ష్యం చెప్పవు, వచ్చాను పోయాను అన్నట్టుగా ఉండేటువంటి వాళ్ళు దరిదాపు 90% మంది ఉంటారు. 100కి 90-95 మంది వచ్చిపోయేవాళ్ళు, ఎవరో కొద్దిమందే పట్టబడతారు. అందుకనే నమ్మకమైన పరిచారకులు కావాలని దేవుడు, కోతంత విస్తారంగా ఉంది, కోసిడి పనివారు లేరు, కోత పనివారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి. చాలా చోట్ల సువార్త లేదు ఇప్పటికీ కూడా. ప్రియులారా, చాలా శ్రమలు పడుతూ ఉన్నారు ఆ యొక్క సేవకులు. కాబట్టి దేవుని ప్రేమించండి. దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు, ఎన్నుకుని ఉంటాడు నిన్ను. అది నువ్వు గ్రహించకపోయి ఉండొచ్చు. ఇప్పటికైనా అది గ్రహించుకొని, దేవా నేను నీ పని చేస్తాను, నువ్వే పని ఇస్తా పని చేస్తాను, నమ్మకంగా చేస్తాను అని చెప్పి నువ్వు ఆ పనిని చేయడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన.